జగన్ టైంలో విపరీతంగా టూ వీలర్ల వినియోగం జరిగింది, కొనుగోలు జరిగింది. దానికి కారణం ఏంటంటే మొదటి ఏడాది అసలు ఈ నవరత్నాల డబ్బులు వస్తాయా లేదా అన్నటువంటిది డౌటే. కానీ మొదటి ఏడాది డబ్బులు పడ్డాక అంతవరకు కొంత ధైర్యం వచ్చింది. కానీ రెండో ఏడాది పడ్డ తర్వాత అంటే ఇక గ్యారంటీ 5 ఏళ్ళు వేస్తాడన్న నమ్మకం వచ్చాక అప్పుడు చాలామంది పేదవాళ్ళు టూ వీలర్లు కొన్నారు. ఇవాళ కనుక మనం ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో చూస్తే వ్యవసాయ కూలీలు టూ వీలర్లు వేసుకొస్తున్నారు, అట్లాగే పనివాళ్ళు టూ వీలర్లు వేసుకొస్తున్నారు. ఈవెన్ ఏదైతే ముఠాలో అదే మన భవన నిర్మాణ కార్మికులు టూ వీలర్లు వేసుకొస్తున్నారు. మ్యాక్సిమం టూ వీలర్లు అన్నటువంటిది అలవాటైపోయింది. ఆ 4 ఏళ్లలో ఇచ్చిన డబ్బులు ప్లస్ డౌన్ పేమెంట్ కలిపి ఈ లెక్కలకి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా గణాంకాలు చెప్తున్నటువంటిది. ఆసర్ 2024 నివేదిక ప్రకారం 2018, 2022, 2024 నాటికి ద్విచక్ర వాహనాలు ఉన్న కుటుంబాల శాతం పంజాబ్ హయ్యెస్ట్గా ఉంది భారతదేశంలోనే. 2018 77.7 నుంచి ఇప్పుడు 2024కి 86% కుటుంబాలు అక్కడ టూ వీలర్స్ కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్థానం తమిళనాడు, వాళ్ళు టూ వీలర్స్ ఫ్రీగా ఇచ్చారు ఆడపిల్లలకి. అది అందువలన 2018లో 67.5% ఉన్నది కాస్త 2024 నాటికి 80.4%కి చేరింది. అప్పట్లో ఆడపిల్లలకి దాదాపుగా 50 లక్షల మందికో ఏమో టూ వీలర్స్ ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. దాంతో అక్కడ వచ్చింది, ఏది స్టాలిన్ వచ్చిన తర్వాత ఇచ్చింది. అదే సందులో ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఎవరు ఉచితంగా ఇవ్వలేదు, కానీ ఈ సంక్షేమ పథకాల ఉచిత డబ్బుల్ని బేస్ చేసుకుని మిగతాది వాళ్ళు వేసుకుని కొనటం వల్ల ఆంధ్రప్రదేశ్ దానితోడు ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ వల్ల 2018 నాటికి 65.2% కుటుంబాలకి టూ వీలర్లు ఉంటే 22 నాటికి 70.8 అయితే 24 నాటికి 73.7% మంది ఇవాళ టూ వీలర్లు కలిగి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 75%, ఇవాళ 65.7% 2022 నాటికి, 2024 నాటికి 75% అయింది. అట్లాగే హర్యానా 65.2% 2018లో ఉంటే ఇప్పుడు 73.7%. కర్ణాటక 57.7% నుంచి 73.6% పెరిగింది. గుజరాత్ 55.1 నుంచి 72.7% పెరిగింది. రాజస్థాన్ 53% నుంచి 72.4% పబ్లిక్ అక్కడ టూ వీలర్స్ కలిగి ఉన్నారు. తెలంగాణ 53.8 నుంచి 71.8. అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవ్వడం లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవ్వడం తగ్గేసి ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మన సిటీ బస్సులు లేకపోతే మెట్రోలు లేకపోతే కనుక ఇతరత్ర ప్రైవేట్ బస్సులు లేకపోవడం వల్ల ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో టూ వీలర్ అవసరమైతే అప్పు చేసి టూ వీలర్లకు లోన్స్ కూడా ఇస్తున్నారు ఈఎంఐ కింద. దాంతో విపరీతంగా వినియోగిస్తున్నటువంటి సంఖ్య అయితే కనబడుతోంది. అందులో ఆ మధ్యకాలంలో కొన్నవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట.